ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలి అనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు జగన్. యూట్యూబర్ రావణ్ విషయంలో సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో కట్టి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. అత్యంత దుర్మార్గం అంటూ అరెస్ట్ చేయడం ఖండించారు ఆయన. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు జగన్. ప్రశ్నారావణ్ అరెస్ట్ విడుదల, ప్రశ్నారావణ్ మళ్ళా అరెస్ట్ మళ్ళా విడుదల. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నాలుగోసారి మళ్ళా అరెస్ట్ మళ్ళా విడుదల. ఐదోసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు. వారికి జర్నలిజం లో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది. వాళ్ళని స్టూడెంట్ అరెస్ట్ చేసేస్తారా? హిందూయిజం బొక్క. నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? సంజన సుకన్య కాడికి ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి, మా పార్టీ కాదని. ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి, మా పార్టీ కాదని. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. ఏంటది? రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? ఎక్కడో కొడుతుంది సీనా. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడకాను? గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? నెత్తికెత్తుకుంటుందా? రావణ్ గాని లేదా కేవీఆర్ గాని ప్రజాస్వామ్యంలో వారికి మద్దతు ఇవ్వటం, అవసరమైతే వారికి సహాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. రాముడిని తరిమేశాడా? ఎవడు ఈ యదవకి చెప్పింది? ఈ యదవను సమర్థిస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? యూఏపీఏ అంట టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. టెర్రరిస్టుల మీద వీళ్ళు గొప్పడని చెప్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాముడిని గురించి అట్లా తరిమివేయబడ్డాడని ఒప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికి క్లియర్ గా అర్థమైంది. వాడి ఫోన్ మీ దగ్గర ఉంది. అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ, అది కాదు రే, నీ పర్సనల్ వీడియోలు ఏమన్నా వాడి దగ్గర ఉన్నాయేంది? వాడే మళ్ళీ లీక్ అవుతాయి భయపడుతున్నావు. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పుడు నా కొడుకు. కరెక్టే కదమ్మా. బ్రోకర్ అన్నారు సార్, అమ్మాయిలు గోకుతారన్నారు, కులాల మధ్య మీరు గొడవలు రేపుతారన్నారు సార్ ఆయన. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషయాల్ని అందరికీ అంటగట్టి మనం ఏం చేస్తాం? వేసేసాడు,
బాగా వేసేసాడు. ఇప్పుడు ఒకవేళ అతను నన్ను ఎన్ని తిట్టినప్పటికీ కూడా అతను తెలుగువాడే, అతను మన భారతీయుడే, అతను హిందువులకే పుట్టాడు. తప్పును తప్పు అంటాం. అతనికి అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి లీగల్ యాక్షన్ కు లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చెప్తున్నాం. అయినా సరే కల్తీగాళ్ళు కంట్రీగాళ్ళు కంట్రీ దాటి వెళ్ళాలి. మనకి దురంధర్లు ఎక్కువ మంది కావాలి, దురంధర్లు ఎక్కువ కావాలి, ఇలా దూలగొండోళ్ళు కాదు. మనిషిగా పుట్టిన ఎవరైనా సరే మీ పార్టీలో చేరాలి. యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు. అందుకే లుచ్చా బైబిల్. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ పోతా ఉన్నారు. నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. సార్ కేవీ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నదా? అందుకనే చెప్పినా కదా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని. ఇంకోసారి హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు, దీనిపై చర్చకు సిద్ధమని. అంటే అది కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. అన్నా అది పురుష పదజాలమో లేకపోతే కూరలో కారమో కాదన్నా, పరుష పదజాలం. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో ఏమంటారు తెలుసా అన్న? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. That you were the ones who had not supported for Amaravati and you wanted Mavigan. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా. Yeah, my next election would be fought on the battle. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. Mavigan versus Amaravati. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. ఏమన్నా 11 సీట్లు కూడా వద్దా అట్లా నీకు? We will stand by it. We will make it an election issue. For them, we'll put it up in the manifesto. సర్వనాశనం చేసావు. దరిద్ర